హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే చాలా రోజులు బట్టి వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదు కదా, కొంచెం బిజీగా ఉన్నాను, అందుకే చేయట్లేదు. ఈరోజు అయితే విఎంఆర్ షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనమాట. ఇందులోనైతే థియేటర్ కూడా ఉంది, మ్యాక్స్, జూడియో, స్టైల్ యూనియన్ ఉందన్నమాట. ఆల్రెడీ చాలా రోజులు అయింది ఓపెన్ అయిపోయి. ఈరోజు అయితే థియేటర్స్ ఓపెనింగ్ అనమాట. 4 స్క్రీన్లు అయితే ఉన్నాయి ఇందులో. చాలా అప్డేటెడ్ వర్షన్తో కట్టారనమాట. సీటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ అంతా అప్డేటెడ్ వర్షన్లో ఉందన్నమాట. స్క్రీన్ కూడా చాలా పెద్దవి. ఈరోజైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయిపోయిందనమాట. ఈ బిల్డింగ్ కట్టినప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మా ఇంటి దగ్గరలో ఎంత డెవలప్ అయిపోతుందని అయితే నేనైతే కళ్ళలో కూడా ఊహించలేదు. ఇక్కడైతే పుష్ప 2 రిలీజ్ అనమాట. ఈరోజు నైట్ షో వేస్తున్నారనమాట. రేపు మార్నింగ్ నుంచి 4 షోస్ కూడా వేస్తారనమాట. ఈరోజైతే మార్నింగ్ అయితే పూజ చేసి ఓపెన్ చేశారనమాట. ఈ థియేటర్ ఓనర్స్ అయితే మా హస్బెండ్కి తెలుసు అనమాట. రాత్రేమో రవి సార్ కనిపించారనమాట. ఈరోజైతే వీసీ సార్ కనిపించారనమాట. వీసీ సార్ అంటే వెంకన్న చౌదరి సార్ అనమాట. వాళ్ళ మిస్సెస్సే పలాస ఎమ్మెల్యే అనమాట ప్రజెంట్. వీసీ సార్ అయితే మా గృహప్రవేశంకి కూడా వచ్చారనమాట. 2006 or 2008 మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్కి లారీ యాక్సిడెంట్ అయితే రవి సారు మా హస్బెండే మొత్తం చూశారనమాట. బ్రెయిన్కి ఇంజురీ అయిందంట. ఈయనైతే అస్సలు మర్చిపోరు. రవి సారే దగ్గరుండి చేయించారట ఆపరేషన్. ఆ రోజుల్లో ఏ గ్యారంటీ లేకుండా ఈయన గ్యారంటీతో ఆపరేషన్ దగ్గరుండి చేయించారట ఆయన. ఏదైనా హెల్ప్ చేసిన వాళ్ళని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే కళ్యాణం అయినప్పుడు కలిసాము, మళ్ళీ ఇప్పుడు కలిసాం అనమాట. ఆల్మోస్ట్ 8-7 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు కలిసారనమాట నైట్. అదే అనుకున్నాము. ఆ రోజుల్లో అసలు ఏమీ లేకుండా మా మనిషిని గ్యారంటీ పెట్టుకొని డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించారు. అది మర్చిపోకూడదు ఎప్పుడూను. ఇతను ఎప్పుడు అదే అంటారు, ఎవరి వల్లైనా సాయం పొందితే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదు. ఏటి ఇచ్చిన అవసరం లేదు, కనిపించినప్పుడు ఆప్యాయతగా పలకరించితే చాలు. ఆ రోజు మీ వల్లే ఇలాగా అయ్యింది అంటే చాలు. అలా అనేసరికి వాళ్ళకి ఏదో తెలియని ఆనందం వస్తుంది కదా. ఎవరి వల్లైనా హెల్ప్ పొందినప్పుడు వాళ్ళతో ఆ మాట అంటే చాలు కదా, వాళ్ళు మర్చిపోలేదు అని అనుకుంటారు కదా. నాకు అలా అనిపిస్తుంది అనమాట. రవి సార్ అయినా వీసీ సార్ అయినా చాలా బాగా పలకరించారు. మేమైతే ఫోటో కూడా దిగామన్నమాట. వీడియోలోకి అయితే వచ్చేద్దాము. అంటే వాళ్ళని చూడగానే రాత్రి జరిగిన సిచ్యువేషన్స్ అయితే చెప్పాను అనమాట. ఇదైతే సెకండ్ స్క్రీన్. ఇవైతే చైర్స్ అవి గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా. మేము వెళ్ళిన దాంట్లో సెకండ్ స్క్రీన్ అనమాట. రిలీజ్ అయిన ప్రతి మూవీ ఎవరు చూస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే అసలు చాలా తక్కువ మూవీస్ చూడడము. మేము ఎక్కువగా మహేష్ బాబువి, ప్రభాస్వి, అల్లు అర్జున్వి చూస్తాం అనమాట. పుష్ప 2 అయితే చూద్దామని అనుకుంటున్నాము. ఇదే థియేటర్లో చూద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే టికెట్ కాస్ట్ కొంచెం ఎక్కువే ఉన్నదనమాట. అందువల్ల కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళొచ్చులే అని అనుకున్నాం అనమాట. దగ్గరే కదా, రిలీజ్ రోజే ఏం చూసిన అవసరం లేదులేండి అని నేను అన్నాను అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా. రిలీజ్ రోజే చూడాలని అలవాటు ఉన్న వాళ్ళు చూస్తారు, మాకైతే అలవాటు లేదు కదా, అందుకనే అన్నాను అనమాట నేను. మేము 4 మెంబర్స్ వెళ్ళాలి కదా, కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట టికెట్స్కి. చాలా బాగా అయితే అయ్యింది. టిఫిన్స్ కూడా అరేంజ్ చేశారు, తినమన్నారు. మేమైతే చేసే వచ్చామని అయితే మేము తినలేదు.
ఇక్కడైతే ఇంటర్వెల్‌లో స్నాక్స్‌కి అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి కదా! సీఎంఆర్ సెంటర్‌లో చూశాను. మళ్ళీ మా ఇంటి దగ్గర సెంటర్‌లో చూశాననమాట. వీఎంఆర్ సెంటర్‌లో. అంతకన్నా బాగుంది అసల. ఇక్కడైతే ఎక్సలేటర్ కూడా ఉంది. ఇదైతే థర్డ్‌దనమాట. ఆరెంజ్ కలర్‌లో ఉన్నదనమాట ఇది. ఏ కలర్ అయితే ఆ ఫ్లోర్ ఉందనమాట. చైర్స్ ఏ కలర్ అయితే ఫ్లోర్ ఆ కలర్‌లో పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది. రిలాక్స్డ్‌గా ఉంటదనమాట. ఇదైతే లోపలనమాట. పై వరకు. అసలెవరు ఏమీ అనలేదు. ఓపెనింగ్ కదా! 4 స్క్రీన్‌లు చూడలేం కదా! మనం టికెట్ తీసుకున్నా 4 స్క్రీన్‌లు ఇలా వీడియో తీసుకోవడానికైతే అవ్వదు కదా! అందుకే వెళ్ళామనమాట. మనం టికెట్ తీసుకున్నా ఆ టైంకి ఒక స్క్రీన్‌కే వెళ్ళగలము. ఈరోజైతే అన్నిటికీ అలో చేశారనమాట. ఇవి రెక్లైనర్స్. ఈ ఆరెంజ్ కలర్ దాంట్లో. ప్రతి దాంట్లోని కూర్చున్నారనమాట. సీటింగ్ చూడండి. ఇప్పుడైతే క్లారిటీగా తీసాననమాట ఇక్కడికొచ్చేసరికి. ఫస్ట్‌లో యాంగ్జైటీలోకొచ్చి సరిగ్గా తీయలేదు. ఇదైతే బయటనమాట. ఇప్పుడే వీసీ గారు కనిపించారనమాట. ఇదైతే ఫోర్త్ స్క్రీన్ అనమాట. రెడ్ కలర్ అనమాట. ఆ ఫ్లోర్ కూడా రెడ్ కలర్‌లో ఉంది కదా! దీనికి కూడా రెక్లైనర్స్ ఉన్నాయి. ముందున. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.